ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యం నుంచి శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటేవి. కీర్తన గ్రంథము 61వ కీర్తన 3వ వచనంలో రాయబడి ఉన్నది. శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. చూసినప్పుడు ఇక్కడ దేవుడు వాక్యం నుంచి నువ్వే నాకు ఆశ్రయంగా ఉంటేవి. దేవుడే మనకు ఆశ్రయం అండి. దేవుడే మనకు దిక్కు, దేవుడే మనకు శరణం. జీవితంలో ఎలాంటి కష్టాలు, శత్రువులు లేదా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుడే మనకు తోడుగా ఉండి మనం రక్షిస్తానండి. అదేవిధంగా శత్రువులు ఎదుట బలమైన కోటగా నుంటివి. మనకు బలమైన కోటగా దేవుడు లేకపోతే మనం బతకలేమండి. ఆ విధంగా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ పట్టిన యుద్ధాలు, ఎక్కడ పట్టిన కరువులు, పెట్రోలు డీజిల్ దొరకట్లేదు, ఎక్కడ పట్టినా అనుకూలంగా లేదు. ప్రేమ చల్లారిపోయింది ఈ కాలంలో. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు మనకు ఆశ్రయము దుర్గంగా ఉన్నాడు కాబట్టి మనం సజీవంగా ఉన్నాం. శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. దేవుడే అండి మనకు దేవుడే మనకు శత్రువుల ఎదుటి నుంచి మనకు కాపాడుతూ ఉన్నాడు. దేవుడే మనకు ఉన్నత దుర్గము, బలమైన దుర్గము, శైనము, కేడము, కిడ్డాలు. మనం ఉదాహరణ చూసినట్లయితే దావీదు మహారాజు తన శత్రువులు తనపై దాడి చేయడానికి వచ్చినప్పుడు లేదా తన ప్రాణానికి ప్రమాదం ఉందని ప్రతిసారి దేవుడే నాకు బలమైన కోట అని కాపాడమని ఆయన ఎంతో విజ్ఞాపన చేసినట్లు మొరబెట్టినట్టున్నాడు దావీదు. దావీదు మహారాజు మనం చూసినట్లయితే ఎంతో దేవుని యందు భయముక్తి కలిగిన వాడు, ఎంతో ప్రార్థనపరుడు, విజ్ఞాపన కర్త. అదేవిధంగా మనం చూసినట్లయితే దావీదు మహారాజుకి తన శత్రువులు తనపై దాడి చేయడానికి వచ్చినప్పుడు లేదా తన ప్రాణానికి ప్రమాదం ఉన్న సమయంలో ఆయన ఒకటి చేశాడండి. ఆయన ఎదురుగా పోలేదు కానీ దేవుడికి మాత్రం ఆయన ప్రార్థన చేశాడు, దేవుడికి మొరపెట్టాడు, దేవుడిని సహాయం కోరాడు. అప్పుడు దేవుడు తప్పకుండా ఆయనకి సహాయం చేసినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనం చూసినట్లయితే శత్రువులు ఎదుట బలమైన కోటగా దేవుడు ఉండడం వల్ల కలిగే లాభాలు మనం చూసినట్లయితే పరిపూర్ణమైన రక్షణ కలిగి ఉంటామండి. మనం బలమైన కోటగా ఉంటే, బలమైన కోటగా శత్రువుల దాడి నుండి మనం కాపాడుతూ ఉంటాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ధైర్యము మరియు స్థిరత్వం. మనకు శత్రువులు ఎదురైనప్పుడు భయపడకుండా దేవునిపై నమ్మకంతో దృఢంగా నిలబడే శక్తిని ఇస్తాడండి దేవుడు. అదేవిధంగా మూడవదిగా చూసినట్లయితే ఆశ్రయము. జీవితంలో మనకు ఆశ్రయం ఎవరంటే దేవుడే. కష్టాల నుంచి కాపాడేది దేవుడే, శ్రమ నుంచి కాపాడేది దేవుడే. అదేవిధంగా మనం చూసినట్లయితే లాస్ట్ చూసినట్లయితే ఓటమి లేని విజయం అండి. శత్రువులు ఎంత బలంగా ఉన్నప్పటికీ దేవుడే మనకు తోడుగా ఉన్నప్పుడు వాటి నుండి జయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉంటివి. దేవుడే అంటే మనకు శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉండి మనం ప్రతిదినం కాపాడుతూ ఉన్నాడు. మనం ఉదాహరణ చూసినట్టయితే కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడదండి? వర్షం వచ్చినా కోడి తడుస్తుంది కానీ పిల్లల్ని తడనేదు. రెక్కల కింద ఎంతో ఆశ్రయము దుర్గమండి. దేవుని యొక్క రెక్కల కింద, దేవుడి రెక్కల కిందే మనకు ఆశ్రయం దుర్గము. మనకి ఏ అపాయం రాదండి దేవుళ్ళో మనం ఉంటే, దేవుళ్ళో మనము నిలిచి ఉంటే. మనం ఉదాహరణ చూసుకుంటే మన ఇల్లు ఎట్లా ఉందో, మన ఇంటి చుట్టూ మనం ఎట్లా ఫెన్సింగ్ వేస్తామో, మనం అదేవిధంగా మన చుట్టూ దేవుడు అగ్ని అయిపోతే దేవుడు అగ్ని కంచేసి కాపాడుతూ ఉంటాడు ప్రతిదినం. మనము చూస్తుంటాం. అప్పుడు శత్రువులు వచ్చి దాడులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా దేవుడు మన శత్రువు నుంచి రాకుండా మన దేవుడే మనం కాపాడుతూ ఉంటాడు. అనారోగ్యమైన శత్రువు, ఆర్థిక సమస్యలనే శత్రువు, కుటుంబ సమస్యలను శత్రువులు మనం దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు వచ్చి ఆ శత్రువుల నుంచి దేవుడే మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ శత్రువులపై మనకు విజయం అనుగ్రహిస్తాడు. ఆ శత్రువులపై మనకు
దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దావీదు మహారాజు కూడా ఆయన ఎంతో ప్రార్థనపరుడు, ఆయన ఎంతో మోకాల ప్రార్థన కలిగిన వాడు దావీదు మహారాజు. ఆయన దేవుడు ఎంతో ఆయనకి ఎంతో సహాయం చేసేవాడు. ఆయన స్తుతి ఎంతో దేవుడిని చేసిన మేళ్ళు, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. గొర్రెల కాపురైన దావీదు మహారాజుని తీసుకెళ్ళి ఆయన రాజుగా చేసినట్టు, దేవుడు రాజుగా చేసినట్లు మనం చూస్తున్నాం. ఎన్నిది చెప్తున్నాడంటే, దేవుడు ఆశ్రయము దుర్గంగా ఉంటే ఎంత పైకైనా వెళ్ళొచ్చండి. కాబట్టి దేవుడే దావీదుని కాపాడుతూ ఉన్నాడు, శత్రువు నుంచి కాపాడుతూ ఉన్నాడు. శత్రువులు ఏం చేయలేకపోయారు దావీదుని. అదేవిధంగా దేవుడు ఆయనకి ఆశ్రయము దుర్గంగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం దేవుడు వాక్యంలో చూసినట్లయితే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. ఆయన మనకు ఆశ్రయం దుర్గంగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. అది మనుషులైతే మర్చిపోతారు, కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోడండి. ఆయన నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చినాడంటే తప్పకుండా ఎంత టైం అయినా కానీ ఆయన నెరవేర్చే దేవుడు అండి. కాబట్టి దేవుడే మనకు ఆశ్రయము, దుర్గము, శైలము, కేడము, డాలు. కీర్తన గ్రంథము 127 అధ్యాయము 1వ వచనం చూసిన, యెహోవా నాకు వెలుగును నా రక్షణ అన్నాడు. ఆయనే మనకు రక్షణ అయి ఉన్నాడు, ఆయనే మనకు ఆశ్రయం ఉన్నాడు, ఆయనే మనకు దుర్గమైన, ఆయనే మనకు శైలమై ఉన్నాడు. కాబట్టి ఆయనే మనకు కోట, ఆయనే మనకు రక్షణ. కాబట్టి దేవుడు మనకు రక్షణగా ఉండి అన్ని విషయంలో ఆయన ఆదుకోవాలని దేవుడి నామములో కోరుతున్నా. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాన దేవా. మీకు స్తోత్రం తండ్రి. నేను ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో అందరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి. ప్రభువా, మీరే నాయన దుర్గంగా, ఆశ్రయ దుర్గంగా, శైలంగా, కోటగా నడిపించమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.